గదేందో గాని జనాలకు రోగం వస్తే బాగు చేయాల్సిన సర్కార్ దవాఖాన్లే పెద్ద రోగాలు పట్టి పీడిస్తున్నాయి. వాటికి ఎమ్మెల్యేలో మంత్రులో కలెక్టర్లో పోయి ఆ రోగాలకు వైద్యం చేసి పట్టిన పీడను అదిలిస్తుంటారు. గిట్లా లేకుంటే ఆ రోగాలు రాచపుండై గట్లనే ఉంటాయి. వరంగల్ ఉన్న ఎంజీఎం సర్కార్ దవాఖాన్ల సిబ్బందులకు వానమబ్బులు పట్టిన టైంలో కూడా సల్లజెమటలు పట్టించారు కదా. కాంగ్రెస్ ఎమ్మెల్యే సాబ్ నాయన్ రాజేందర్ అన్న, ఎమ్మెల్సీ బసవరాజ్ సార్ అన్న, వాళ్ళ ఎంబడి కూడా చైర్మన్ అన్న కూడా ఉన్నాడు. మతలావు చెప్పకుండా సర్రున ఎంజీఎం దవాఖాన్ల చెకింగ్కు వేయరు. అగో ముందు జాగ్రత్త అని మూతులకు మాస్కులు కూడా పెట్టుకున్నారు. ఇక వార్డులని కలదిరిగిరు. డాక్టర్లు మంచిగానే చూస్తున్నారా లేదా అని పేషెంట్లను అరుచుకున్నారు. రిజిస్టర్ల కమ్మలు మర్రేసిరు. ఎవరెవరు కొలువుకు డుమ్మాలు కొట్టిరు. సంతకాలు చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళందరూ డ్యూటీలు ఉన్నారా లేదా అని ఆరా తీసిరు. ఇదేం పద్ధతి అండి? డ్యూటీ చేసే తారీఖు ఇట్లనే ఉంటుంది. దవాఖాన్ల శుభ్రతే లేదు, సిబ్బంది అంతా డుమ్మాలే కొడుతున్నారు. ఏం పడవ చేస్తున్నట్టు అని సూపరింటెండెంట్ సార్కు సురుకులు అంటించారు. తీరు మార్చుకోవాలి, లేకుంటే ఇంట్లో కూర్చోవాలని మొట్టికాయలు వేసిరు. అసలే కోవిడ్ కేసులు అవుతున్నాయి, ఎంత జాగ్రత్త ఉండాలి ఏం కథ. నాగాలు పెట్టేటోళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోరి, పేషెంట్లను జాగ్రత్తగా చూసుకోరి, దవాఖానను శుభ్రంగా ఉంచుకోరని ఆర్డర్లు ఇచ్చి ఇక వెళ్ళిపోయారు. మీరు చేస్తానా చక్కగా డ్యూటీ చేసుకొని కోఆర్డినేట్ చేసుకొని హెడ్గా మీరు మీ డ్యూటీ చేయండి. అదర్వైజ్ లీవ్ పెట్టి వెళ్ళిపోండి, మేము వేరే వాళ్ళు తెచ్చుకుంటాం. ఇట్లా అప్పుడప్పుడు వచ్చి ఉక్కు పాదాలు కాకపోయినా మీ పాదాలు మోపితేనైనా జర భయంలో మెదిలి దవాఖాన్ల సేవలు మంచిగా చేస్తారు చూడురి సారు అని అనుకున్నారటిగా దవాఖానకు పోయిన పేషెంట్ వాళ్ళు వాళ్ళ ఎంబడి ఉన్నోళ్ళు.